హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ క్యూ షెడ్యూలింగ్ అల్గారిథం. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇందాక మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ అల్గారిథం లోపల మనకు డిఫరెంట్ క్యూస్ ఉంటాయి కదా. రెడీ క్యూ 1, రెడీ క్యూ 2, నెక్స్ట్ రెడీ క్యూ 3, ఇలా 3 ఉన్నప్పుడు దీనికి మ్యాక్సిమం ప్రియారిటీ, దీనికి నార్మల్ ప్రియారిటీ, దీనికి మినిమం ప్రియారిటీ ఉందనుకుందాం. సో మ్యాక్సిమం ప్రియారిటీ, నార్మల్ ప్రియారిటీ, మినిమం ప్రియారిటీ. సో ఈ రెడీ క్యూ 1 లోపల హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి ఇందులో ఒక n ప్రాసెసెస్ ఉన్నాయి, P1 to Pn. సో ఇవి 1 to n ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో 1 to n ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ నార్మల్ ప్రియారిటీ ఉన్న క్యూలోకి వస్తాయి. ఇందులో కూడా P1 to Pn, నెక్స్ట్ ఇందులో P1 to Pn, ఇందులో కూడా ఉన్నాయి అనుకుందాం. n ప్రాసెస్లో మూడింట్లో ఉన్నాయి. సో ఇందులో 1 to n చేసేసిన తర్వాత ఇందులోకి వస్తాయి. ఇందులో 1 to n కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి వస్తాయి. బట్ ఇందులో 1 to n అయిపోయిన తర్వాత ఇందులోకి వచ్చిన తర్వాత ఇందులో కూడా మధ్యలో జరుగుతున్న టైంలో ఇందులోకి మళ్ళీ కొత్త ప్రాసెస్ వచ్చింది అనుకుందాం ఈ క్యూలోకి. సో ఇందులో ఉండే ఎగ్జిక్యూషన్ మళ్ళీ మ్యాక్సిమం ప్రియారిటీలోకి వెళ్ళిపోతుంది. ఇందులో నుంచి అదంతా ఆ ప్రాసెస్లు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి వస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఈ లాస్ట్ మినిమం ప్రియారిటీ క్యూలో ఉన్నవి ఎగ్జిక్యూట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అలా టైం పడుతూనే ఉంటే ఇక్కడ దీని యొక్క రెస్పాన్స్ టైం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది చాలా వెయిటింగ్ టైం దీన్ని పెరిగిపోతూ ఉంటుంది. సో ఇలాంటి క్యూలో ఉన్న ప్రాసెస్కి ఎగ్జిక్యూషన్ చేయడం అనేది ఎలా, దానికి సంబంధించి మనం యూస్ చేసేదే మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ క్యూ షెడ్యూలింగ్ అల్గారిథం. మల్టీ లెవెల్ లోపల ఓన్లీ హైయెస్ట్ ప్రియారిటీదే ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ప్రాసెస్లో కంప్లీట్ అవ్వకముందే వేరే కొత్త వస్తే దాని చుట్టూనే ఎగ్జిక్యూషన్ అవుతుంది తప్ప దీనికి రీసోర్స్ అనేది అలొకేట్ అవ్వదు. సో దీన్ని ఎలా మనం రెక్టిఫై చేయాలి అనే దాన్ని పట్టుకొని మనం చూద్దాం. ఇందులో మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ అల్గారిథంలో అలా జరిగింది కదా, దాన్ని మనం ఎలా రెక్టిఫై చేయాలో ఇందులో చూద్దాం. అందుకే ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఈ ఫీడ్బ్యాక్ అనేది ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. మనం సపోజ్ రెడీ క్యూ 1, నెక్స్ట్ రెడీ క్యూ 2, నెక్స్ట్ రెడీ క్యూ 3 అని 3 క్యూలు తీసుకుందాం. సో ఇదొక క్యూ, ఇదొక క్యూ, ఇదొక క్యూ. ఇందులో ఫీడ్బ్యాక్ అనేది కూడా ఉంటుంది. ఇది మల్టీ లెవెల్ క్యూ కదా, దీంతో పాటు ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది కూడా ఉంటుంది. సో ఇది లోయెస్ట్ ప్రియారిటీ, సో ఇది నార్మల్ ప్రియారిటీ, ఇది హై ప్రియారిటీ. రెడీ క్యూ 3 అనేది హై ప్రియారిటీ ఉంటుంది. సో ఇందులో మనం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇందులో P1 నుండి Pn దాకా ప్రాసెస్లు ఉన్నాయి. ఇందులో P1 నుంచి Pn దాకా ప్రాసెస్లు ఉన్నాయి. ఇందులో కూడా P1 నుంచి Pn దాకా ప్రాసెస్లు ఉన్నాయి అనుకుందాం. ఇందులో చాలా రకాలుగా ఒక్కొక్క క్యూ లోపల చాలా అల్గరిథమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ క్యూలో కూడా చాలా అల్గరిథమ్స్ యూజ్ చేసుకోవచ్చు. షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ కానీ, లేదా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్, లేదా నార్మల్గా ప్రియారిటీ షెడ్యూలింగ్, ఇలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇందులో ఒక టైం క్వాంటమ్ని తీసుకుంటాను. సపోజ్ ఇక్కడ టైం క్వాంటమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక 5 సెకండ్స్ ఇచ్చాను. ఇక్కడ టైం క్వాంటమ్ ఒక 10 సెకండ్స్ ఇచ్చాను. సో ఇది లాస్ట్ది కదా హైయెస్ట్ ప్రియారిటీ. ఇందులోపల ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే దాన్ని ఇచ్చాను.
ఇక్కడ టైం క్వాంటమ్ 5, ఇక్కడ టైం క్వాంటమ్ 10, ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఓకే, ఇది నార్మల్ ప్రియారిటీ, ఇది లో ప్రియారిటీ. ఓకే, దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక ప్రాసెస్ని తీసుకుందాం. రెడీ క్యూ 1 లోపల ప్రాసెస్ 1 అనే దాన్ని తీసుకుందాం. దీని యొక్క బర్స్ట్ టైం 30 సెకండ్స్. 30 సెకండ్స్ దీని యొక్క బర్స్ట్ టైం. ఇది ఏమైంది, ఇది లోయెస్ట్ ప్రియారిటీ క్యూ ఇందులో ఉంది. ఈ లోయెస్ట్ ప్రియారిటీలో ఉన్న దాన్ని ఏం చేస్తుంది, సో ఒక 5 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. టైం క్వాంటమ్ ఇక్కడ ఎంత ఇచ్చాము, 5 సెకండ్స్. సో ఇది వచ్చి 5 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. పోతే 5 సెకండ్స్ పోతే ఇంకెంత, 25 సెకండ్స్. 25 సెకండ్స్ ఉంటుంది. సో ఇది ఫీడ్బ్యాక్ ఇచ్చేసుకొని 5 సెకండ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది అని నెక్స్ట్ క్యూలోకి వస్తుంది. అంటే లోయెస్ట్ ప్రియారిటీ ఉన్న క్యూలో నుంచి హై ప్రియారిటీ క్యూలోకి వస్తుంది. ఇది లో ప్రియారిటీ నుంచి నార్మల్ ప్రియారిటీలోకి వచ్చింది. సో ఇక్కడ టైం క్వాంటమ్ ఎంత ఇచ్చాం, 10 సెకండ్స్. సో ఇందులోకి వచ్చిన ప్రాసెస్ ఒక 10 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 10 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అయితే ఇంకెంత ఉంటుంది, 15 సెకండ్స్ ఉంటుంది. ఈ 15 సెకండ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ 15 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇంకా 15 సెకండ్స్ అనేది మిగిలి ఉంటుంది. సో ఇందులో నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇచ్చేసుకొని నాది ఒక 10 సెకండ్స్ కంప్లీట్ అయిపోయింది అని ఈ హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న క్యూ లోపలికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి ఇంకెంత మిగిలి ఉంటుంది, బర్స్ట్ టైం ఇంకా 15 సెకండ్స్ ఉంటుంది. ఇది మాత్రం ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మేనర్ కాబట్టి ఇక్కడ టైం లిమిట్ అనేది ఏమీ ఉండదు. సో ఏది ముందుకు వస్తే దాని యొక్క ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది. ఈ మిగిలిన 15 సెకండ్స్ ఎగ్జిక్యూషన్ అనేది ఇందులో కంప్లీట్ చేసుకుంటుంది. సో మనం ఇలా యూజ్ చేయకపోయినట్టయితే, సో ఇది లో ప్రియారిటీ కాబట్టి దీన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్లస్ హై ప్రియారిటీ. సో ఈ హై ప్రియారిటీ క్యూలో ఉన్న వాటికే వచ్చి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఈ మిగిలిన జాబ్స్ అనేవి కంప్లీట్ అవ్వవు. సో ఈ లోయెస్ట్ ప్రియారిటీ ఉన్న త్వరగా కంప్లీట్ అవ్వడానికి ఈ మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ క్యూ షెడ్యూలింగ్ అల్గోరిథం అనేది వాడతారు. సో ఈ విధంగా చాలా త్వరగా మనం దీన్ని షెడ్యూలింగ్ చేసుకోవచ్చు. దాని యొక్క ఎగ్జిక్యూషన్ టైం అనేది కంప్లీట్ చేసుకుంటుంది. దీన్ని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మేనర్లో చేసుకోవచ్చు.